రైస్ అనేది చాలా వరకు అసలు ఎలా తినాలి ఏంటి అనే దానిపైన అనేక మంది కూడా ప్రయోగాలు చేస్తున్నారు. డాక్టర్స్ కూడా బ్లాక్ రైస్, నీల్ రైస్ తినాలని చెప్తున్నారు. కానీ మనం తినే తిండిలోనే కొన్ని మార్పులు చేర్పులు కనుక జరిగితే గతంలో పూర్వంలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్గా రైస్ ఉండేదో అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి బాపట్లలోని ఇటువంటి సైంటిస్టులు కూడా దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు ప్రస్తుతం యంగ్ సైంటిస్టు డి రాజా సందీప్ రాజా మనతో ఇంట్లో మాట్లాడేటటువంటి ప్రయత్నం. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే పూర్వంలో మీరు చెప్పినట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఆ కాన్సెప్ట్తో చూసుకున్నారు, ఎందుకు ఈ ఐడియా సార్? అంటే మనకి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఎస్పెషల్లీ కోవిడ్-19 తర్వాత కూడా చాలా ప్రతి ఇంట్లోనూ డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువగా అయిపోతూ ఉన్నప్పుడు మనకి దొరికేటటువంటి వరి రకాలు చాలా వరి రకాలు మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే మనకి ఏమంటే మనం తిన్న తర్వాత ఫాస్ట్ డైజెస్ట్ అయిపోయి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అలాగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే వెరైటీని తింటే అది డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదా డయాబెటీస్ లేకున్నా కూడా అంటే ఒబేస్ అవ్వకుండా ఉన్నాము, సన్నగా ఉన్నాము, మంచి మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేద్దాం అనే దానికి ఉపయోగపడుతుంది. మరి వెరైటీస్ తక్కువ ఉన్నప్పుడు ఏమంటే ఏ వెరైటీ అయినా కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసేసి దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించడం. అంటే అన్నం తిన్నాము, అది ఫాస్ట్గా జీర్ణం అవుతుంది, దాన్ని మనం ఏదైనా చేసి దానిని నిదానంగా జీర్ణం అయ్యేలా చేయొచ్చా, అది ఇటు డయాబెటీస్ వాళ్ళకి కానీ డయాబెటీస్ లేని వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో మేము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం. అట్లాగే మాకు ఏఐసిఆర్ పెన్ పిహెచ్ఈటి వారి సహకారంతో మేము ఈ ప్రాజెక్టుని గత 3 సంవత్సరాల క్రితం మేము దీన్ని తీసుకోవటము, దీని మీద పరిశోధన చేయటము. ఇది మేము ఒక ఫస్ట్ జనరేషన్ మోడల్గా ఏమంటే ఇందులో ప్రాసెస్ ట్రీట్మెంట్ ఏ రైస్ తీసుకున్నా, ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ 80 ఉన్నది తీసుకున్నా కూడా 75 ఉన్నది తీసుకున్నా కానీ కూడా ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ని 22% వరకు, అంటే 70 ఉన్నదాన్ని 55 తీసుకురావచ్చు, 80 ఉన్నదాన్ని ఒక 58 ఆర్ 62 వరకు తీసుకురావచ్చు. అలాంటిది చేసేటటువంటి ఒక ఆవిష్కరణ సార్ ఇది. ప్రధానంగా ఈ కాన్సెప్ట్ అనేది మొదలు పెట్టినప్పుడు ఎట్లా ఖర్చు ఏమన్నా ఎట్లా ఉండబోతుంది ఏంటి? మేము మాకు అంటే మా ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే ఐసిఆర్ దేశం మొత్తం మీద ఎటువంటి పరిశోధన మీద అవసరం ఉందనే దాన్ని బట్టి మాకు ఐసిఆర్ వర్క్షాప్లో మేము ప్రాజెక్ట్స్ని ప్రపోజ్ చేస్తూ ఉంటాము. అందులో మాకు ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే అప్రూవ్ చేసి ఇది నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడు చాలామందికి ఇది అవసరము, ఇది చేయండి అని మాకు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేము ఖర్చు పెట్టిన ఖర్చు కూడా చాలా నామినల్ సార్. మేము ఒక 2.5 లక్షలు మాత్రమే దీనికి ఖర్చు పెట్టాము, చాలా డబ్బు ఏమి ఖర్చు పెట్టలేదు. దీంతో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసాము. అయితే దీనికి ముందర మేము యూనివర్సిటీ నిధులతో మేము ఆర్డిఎస్ అనేదాన్ని ఎస్డిఎస్గా కన్వర్ట్ చేయటం ఎట్లాగా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ డిటెక్ట్ చేసే కిట్ ఒకటి మేము చేస్తున్నాము. దానికి మాకు ఆల్రెడీ పేటెంట్ ఒకటి వచ్చి ఉన్నది. అంటే ఏంటంటే తక్కువ ఖర్చుతో చేసేటటువంటి ఒక కిట్ ఒకటి మేము రూపొందించున్నాము. అట్లానే దాంతోపాటుగా ఒక నాన్ ప్లాన్ ప్రాజెక్ట్లో మేము ఈ రైస్లో ఉండేటటువంటి 3 ఫ్రాక్షన్స్ మనం ఆర్డిఎస్, ఎస్డిఎస్, ఆర్ఎస్ అంటాము. ర్యాపిడ్లీ డైజెస్టబుల్ అంటే తిన్న తర్వాత మొదటి 20-30 నిమిషాల్లో డైజెస్ట్ అయ్యేది. ఎస్డిఎస్ అంటే 30 నిమిషాల నుంచి 180 నిమిషాల్లో డైజెస్ట్ అయ్యేది. అలాగనే ఆర్ఎస్ అంటే అది అసలు డైజెస్ట్ అవ్వకుండా అది ఒక ఫైబర్ లాగా యాక్ట్ చేసేది. ఈ 3 ఫ్రాక్షన్స్ని ఒక ఫ్రాక్షన్ అంటే ఆర్డిఎస్ని ఎస్డిఎస్గా మార్చగలుగుతామా, ఆర్ఎస్ కంటెంట్ని పెంచగలుగుతామా అనే దాని మీద మేము చేసిన పరిశోధనల ఆధారంగా ఇందులో మనం కనుక చూసినట్టయితే రెసిస్టెంట్ స్టార్చ్ కంటెంట్ అనేది ఇందులో 120% వరకు, అంటే డబల్ కన్నా కూడా ఎక్కువ అవుతుంది. అది డైరెక్ట్గా గ్లైసెమిక్ ఇండెక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అట్లాగనే ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్ ఇందులో 45% వరకు ఎస్డిఎస్గా స్లో డైజెస్టబుల్ స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది. మరొకటి ఇందులో పెట్టిన ఈ సొలనాయిడ్ వాల్వ్ అండ్ ఈ గ్రూయల్ రిమూవల్ కాన్సెప్ట్లో ఏం జరుగుతుందంటే మనకి 16 to 90% స్టార్చ్ కూడా మనకి బయటకు కొంత వచ్చేసే, ఇవన్నీ కలుపుకొని అన్నిటినీ కలుపుకొని మిళితంగా అంటే మనం కనుక చూసినట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పాత రోజుల్లో సద్దన్నం తింటే ఎక్కువసేపు పని చేయగలుగుతారు, లేకపోతే తొందరగా జీర్ణం కాదు అనేటటువంటి ఏదైతే ఒక ప్రూవ్డ్ కాన్సెప్ట్ ఉంటుందో
అలాంటి ఒక కాన్సెప్ట్ని ఇది మోర్ సైంటిఫిక్గా ఇందులో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆల్గరిథం డెవలప్ చేసాము, అట్లానే ఐఓటీ పెట్టాము. ఇప్పుడు యూనిట్ని ఎక్కడి నుంచి అయినా కానీ ఆపరేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది టచ్ స్క్రీన్ ప్యానెల్తో మనం ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే త్రూ ఒక మొబైల్ యాప్ ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆర్డిఎస్ని కన్వర్ట్ చేసే దానిలో, ఆర్ఎస్ని తగ్గించడంలో, గ్లూయన్లు రిమూవ్ చేయడంలో, ఈ మూడిటి మిళితంగా మనకి తీసుకున్నటువంటి రైస్ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తగ్గి నిదానంగా జీర్ణం అవటం అనేది ఇందులో ఉన్న కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసే టైం మరి ఎక్కువగా ఉందని చెప్పినా, లేకపోతే ఇందులో కుక్ చేసిన రైస్ అంటే పెళుసు బారిపోయినట్టుగా ఉంటుంది లేదా గట్టిగా ఉంటుంది అంటే కూడా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ తీసుకుంటానికి అంత పెద్దగా ఆసక్తి చూపించరు. దీనిలో అంటే ర్యాపిడ్ హీటింగ్, ర్యాపిడ్ చిల్లింగ్ అండ్ ర్యాపిడ్ స్టీమింగ్ అని ఈ 3 ప్రక్రియలు ఒకదాని తర్వాత ఒకటి జరగటం వలన ఏం జరుగుతుందంటే మనకి టెక్స్చరల్ ఎనాలిసిస్ కూడా మేము చేసినప్పుడు, సెన్సరీ అండ్ టెక్స్చరల్ ఎనాలిసిస్ చేసినప్పుడు ఇది మామూలుగా ఉండిన అన్నానికి దీనికి ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్, అంటే ఇది ఇందులో ఉండింది లేదు వేరే దానిలో ఉండింది అనేది మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పడం కూడా కష్టం. అది దీని ప్రత్యేకత సార్. ముఖ్యంగా ఈ ప్రాసెస్ ఇప్పుడు మాడ్యూల్ చేస్తే అంటే 60 మినిట్స్ అంటున్నారు. రానున్న రోజుల్లో ఒకవేళ ఎంత తక్కువలో అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది? ఇది 60 మినిట్స్ అనేది మనకి 16 నుంచి 19 నిమిషాలు కుకింగ్ అనేది నార్మల్గా పడుతుంది సార్. ఇందులో ఒక 25 నిమిషాలు ర్యాపిడ్ చిల్లింగ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పెడితే మనం జరుగుతుంది. అట్లాగే ఇంకొక 10 మినిట్స్ ర్యాపిడ్ హీటింగ్ అనేది పెడుతుంది. ఇవన్నీ కలుపుకుని అంటే వెరైటీని బట్టి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ మనం కోరుకునే దాన్ని బట్టి 50 నిమిషాల నుంచి గంట వరకు ఇది టైం అయితే పడుతుంది సార్. దీన్ని ఇంకా తగ్గించాలి అంటే తగ్గించడానికి అవకాశం ఉంది. -డిగ్రీస్లో తీసుకువెళ్ళి ఆ 25 మినిట్స్ను మనం 10 మినిట్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అయితే అవి మేము ప్రయోగ దశలో చేసినప్పుడు దానిలో ఉన్న సమస్య ఏంటంటే సార్, గింజ పెళుసు బారుతుంది. అక్కడ గడ్డ కట్టేసేసి గింజ పెళుసు బారి మళ్ళీ సేమ్ సెన్సరీ ప్రాపర్టీస్ అని రావటం లేదు. అందువలన ఈ ఆప్టిమైజ్ చేసినవి ప్రస్తుతానికి 50 నిమిషాల నుంచి మనకు 60 నిమిషాల వరకు సమయం అయితే పడుతుంది సార్. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ ఒకవేళ కనుక అంటే మామూలు రైస్ కుక్కర్లో రైస్తో పాటు మిగిలినటువంటి ఐటెంలు కూడా అంటే పప్పు కానీ లేకపోతే గింజలు కానీ ఉడకబెట్టే అవకాశం, అది దీంట్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సార్. ఇది పేరుకి ఇది రైస్ కుక్కర్ అని అంటున్నాం, కానీ ఇందులో ఏదైనా కూడా అంటే పప్పు కానీ, బిర్యానీ కానీ, ఈవెన్ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా వండేదానికి పాసిబిలిటీ ఉంది. ఏదైనా దానికి కూడా అంటే మిల్లెట్స్ మనం తీసుకున్నా కానీ కూడా దానికి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ముఖ్యంగా రైస్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మనకి మిగిలిన వాటికి గ్లైసెమిక్ ఇండెక్స్ అనే సమస్య అంటే మిల్లెట్స్కి తక్కువ ఉంటుంది. మనం నాన్ వెజ్ కానీ వేరేవి కానీ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ ప్రోటీన్ రిచ్ కాంపౌండ్స్ కానీ తీసుకున్నట్టయితే వాటికి అంత సమస్య లేదు. వాటిని ఇందులో కుక్ చేసిన నార్మల్గా కుక్ చేసిన ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గుతుంది అనేది వాటిల్లో అంత తగ్గదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. అంతే తప్పితే ఇందులో వేరే వండుకోవడానికి ఇది పనికిరాదు అనేటటువంటిది ఏమి లేదు సార్. కాకపోతే రైస్కి మనము యాజ్ ఎ సౌత్ ఇండియన్స్ మనం ఏది తిన్నా కూడా ఇప్పుడు మనం చూస్తుంటే కనుక చాలా చోట్ల డాక్టర్స్ కూడా మనకి చపాతీలు కానీ వీట్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి, సాయంత్రం పూట లేకపోతే రైస్లో కొన్ని మిల్లెట్స్ని మీరు కొంత భాగమైనా కలుపుకొని తినండి, లేదా ఒక వారంలో కొన్ని రోజులైనా కానీ మీరు తినండి అనేది చెప్తున్నారు. చాలామంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ మనకి బీయింగ్ సౌత్ ఇండియన్స్ అనే కాదు, మనకు భారతదేశం మొత్తం మీద కూడా మనకి ఏంటంటే మనకు అన్నం తిన్నప్పుడు కలిగేటటువంటి సంతృప్తి అనేది మనకు వేరే దాంతో కలగదు. సో అన్నం ఎక్కువ తీసుకుంటే మనకు ఉండే సమస్య ఈ చక్కెర స్థాయిలు పెరగటం అనేది సమస్య. అందుకని ఈ సమస్య మనకు అన్నంతో వస్తుంది అనేటటువంటి ఉద్దేశంలో దాని గురించి అంటే రైస్ గురించి ఫోకస్ చేసి ఇది రైస్కి ఉపయోగపడుతుంది అనే రైస్ కుక్కర్ అని కింద చెప్పాము తప్పితే మిగిలిన వాటికి కూడా మనము ఉపయోగించుకోవచ్చు సార్. అంటే రైస్ ఈ షుగర్ లెవెల్స్ తక్కువ అవటం వల్ల ఆరోగ్య సమస్య అరుగుదలకు సంబంధించినవి ఏమన్నా క్లియర్పై అవకాశాలు కూడా ఉంటాయా సార్? సార్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమన్నా తగ్గిపోతాయా లేదా అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్లో మనకి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోయి కానీ చక్కెర స్థాయిలు పెరగటం, దానికి నిదానంగా జీర్ణం అయ్యేటటువంటి ఆహారం మనం తీసుకుంటూ ఉపకరించడం అనేది మొదటిది. రెండవది ఏమంటే ఇప్పుడు నాకు దేవుడి డయాబెటీస్ లేదు సార్. అయినప్పటికీ కూడా ఇప్పుడు
మనందరికీ ఇప్పటి రోజుల్లో ఉన్న ఒక ప్రధాన సమస్య ఏంటంటే మనము ఎక్కువ క్యాలరీస్ని మనం బర్న్ చేయం. మనం తీసుకుంటున్నాం కానీ ఆహారం మనకి పాత రోజుల్లో పోలిస్తే పంపు కొట్టడమో లేకపోతే బావిలో నీళ్లు తోడటం అలాంటి శారీరక శ్రమ అనేది మనకి చాలా తగ్గిపోయింది. మనకి అగ్రికల్చర్లో కూడా మెకనైజేషన్ అనేది పూర్తిగా పెరిగిపోయింది. సో ఈ క్యాలరీ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఎక్కువ శ్రమ మనం చేయట్లేదు అనే దాంట్లో ఏమవుతుందంటే అందరికీ ఒబెసిటీ, ఆ ఒబెసిటీ కనెక్టెడ్గా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఊబకాయం నుంచి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఊబకాయానికి ఉన్నటువంటి సమస్య క్యాలరీ ఇంటేక్కి అవుట్పుట్కి మధ్య వ్యత్యాసం ఉండటం అన్నమాట. అయితే ఎప్పుడైతే తక్కువ చేయి ఉండే ఆహార పదార్థాన్ని మనం తీసుకుంటామో వెంటనే మనకి తెలిసిపోతుంది. ఏంటంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:30కో 2 గంటలకు మనం భోంచేస్తే కనుక సాయంత్రం 4కి మళ్ళీ ఇంకోటి తినాలని అనిపిస్తుందా, స్నాక్స్ కానీ ఏదైనా తినాలని అనిపిస్తుందా, లేదు 7-8 దాకా మనం ఉండగలుగుతాం అనేది అదే ఇక్కడ ఈ నిదానంగా జీర్ణం అయ్యే కాన్సెప్ట్ అదే సార్. సో నిదానంగా జీర్ణం అవ్వటం లేదా తక్కువ చేయి ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకోవడం అనే దానిలో ఇది ఒబెసిటీని రాకుండా కూడా తగ్గించటం వలన, అంటే ఊబకాయం రాకపోవడం వలన ఇది అనేక రుగ్మతల నుంచి మనల్ని కొంచెం దూరంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది సార్. అంతేకాని ఇప్పుడు ఇందులో వండినటువంటి ఆహారం కనుక మనం తీసుకుంటే వేరే వేరే రుగ్మతలన్నీ తగ్గిపోతాయి అని చెప్తే మాత్రం అది అసత్యం అవుతుంది తప్పితే అది కరెక్ట్ కాదు సార్. ఇది పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? ప్రైస్ వేరియేషన్స్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్? ఇది వాస్తవానికి ఇది ఫస్ట్ జనరేషన్ మోడల్ కింద మనం అనుకోవచ్చు. మేమేమంటే మొదటి నుంచి కూడా దీనిలో మాన్యువల్ కంట్రోల్స్ ఏమి పెట్టకుండా పోదాము, పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ మేక్ కానీ ఈ యాక్రైలిక్ బాడీ కానీ తీసుకుందామని మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఛాలెంజ్ ఎక్స్ట్రీమ్ హీటింగ్. అంటే ఈ వెజిల్లో మనకు 120 degrees వస్తుంది, ఆ వెజిల్లో మనకు 0 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ లేకుండా ఎలా చేయటం, అట్లాగనే ఈ ఐఓటీ కంట్రోల్స్ ఏ బేస్డ్ ఆల్గరిథం మీద డెవలప్ చేయటం అనే దానికి అంటే ఫస్ట్ జనరేషన్ మోడల్ కింద వాస్తవానికి దీని సైజు కొంచెం పెద్దగా ఉందని మేము ఫీల్ అవుతున్నాము. అయితే మేము మా యూనివర్సిటీ పెద్దల ద్వారా ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇందులో సరిగ్గా సగానికి హాఫ్ సైజుకి వచ్చేటటువంటి, అంటే ఈ డబుల్ వెజిల్ కాన్సెప్ట్ లేకుండా ఒకే సింగిల్ వెజిల్లో దాని కంప్రెసర్, దాని ర్యాపిడ్ చిల్లర్ అదంతా కూడా సైజ్ తగ్గించుకుని ఇదే ఎఫిషియన్సీని చేసేటటువంటి మెషిన్ని మేము ఆల్రెడీ ఫ్యాబ్రికేషన్ చేస్తూ ఉన్నాం సార్. అది ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. సో ఆ సెకండ్ జనరేషన్ మోడల్ని తక్కువ ఖరీదులో అలాగనే తక్కువ సైజులో, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో మనకి ఇంత పెద్ద పెట్టాలంటే కూడా మనకి అవకాశం ఉండదు. దీనిని మేబీ ఒక 2 నెలల్లో కానీ 3 నెలల్లో కానీ ఫ్యాబ్రికేషన్ చేసుకుని మా యూనివర్సిటీ ద్వారా ఒక కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుని ఖర్చు ఎంత ఖరీదులో వస్తుంది అనేది ఇప్పుడే చెప్పడానికి కష్టం సార్. అయితే ర్యాపిడ్ చిల్లర్, ఐఓటీ, టచ్ స్క్రీన్ బేస్డ్ కంట్రోల్స్ వీటన్నిటిని ఉండటం వలన, అంటే ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని ఆపరేట్ చేసేటటువంటి వెసులుబాటు ఇవన్నీ ఉండటం వలన ఏంటి, దీనికి వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే దీని ఖర్చు అంటే సుమారుగా సార్ ఇప్పుడు నేను చెప్పడానికి లేదు, మేబీ ఒక 25,000 నుంచి 35,000 లోపు ఉంటుందేమో అని అనుకుంటున్నాం సార్. మీకు ఇంత చూపించినట్టుగా ఇది చిన్న కాంపాక్ట్ యూనిట్ అయితే త్వరలోనే తీసుకొస్తాం సార్. ఆల్రెడీ మొదలు పెట్టాము ఆల్రెడీ. ఇది ప్రధానంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశంలో టెక్నాలజీని ఉపయోగించుకొని పాత తరానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని ఏ విధంగా మనం స్వీకరించటనే దానికి సంబంధించి సైంటిస్టులు పరిశోధన చేసి రైస్కి సంబంధించి, అంటే ప్రధానంగా రైస్ తినడం వల్ల డయాబెటీస్ రావటం ఇలాంటివి సాగుతున్నాయి అనే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ డయాబెటీస్ని కంట్రోల్లోకి తీసుకొని తినడానికి, అంటే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మిషనరీ అందుబాటులోకి రాబోతుంది. దీనిని మరింత రూపుదిద్ది 2-3 నెలల్లో మరింతగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామనే విధంగా కూడా సందీప్ రాజా సైంటిస్ట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, బాపట్ల నుంచి.